ముందెన్నడూ లేని విధంగా బుడమేరు కట్టలు తెంచుకుంది. సో, ఈ కట్టలు తెంచడం వల్ల లాస్ట్ వీక్ చాలా ఇబ్బంది పడ్డారు విజయవాడ పీపుల్. చాలామంది చాలా విధాలుగా నష్టపోయారు. ఆస్తి నష్టం, జన నష్టం, ప్రాణ నష్టమే కాదు, ఆకలి దప్పులు, వాటర్ లేకపోవడం, అనేకమైన ఇబ్బందులు పడ్డారు. దీని నుంచి తేరుకునే లోపే మళ్ళీ బుడమేరుకు 3 ప్లేసెస్లో గండిపడింది. సో, అధికారులంతా రాత్రి పగలు అహర్నిశలు కష్టపడి ఆ గండిని పూడ్చే ప్రయత్నాల్లోనే ఉన్నారు. ఇప్పుడు పూర్తి చేశారు 90%. అయినా కూడా వరద బీభత్సం అయితే గన్నవరం సమీపంలో ఇలా ఉంది. ఇది కేసరపల్లి సమీపంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి తీసిన విజువల్స్ అనమాట. సో, అక్కడ చూడండి వరద ఏ విధంగా ఉందో. కేసరపల్లి టు నున్న ముస్తాబాద్ వెళ్ళే రూట్ కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. హైవేకి సమీపంలో రోడ్డుపై కూడా వచ్చే వాటర్ వర్షపాతం అయితే నమోదవుతుంది. ఈరోజు అంటే వినాయక చవితి రోజు కూడా బీభత్సంగా స్టార్ట్ అయిపోయింది. ఇంకా కంప్లీట్గా విజయవాడ తేరుకోకముందే ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. కానీ ప్రభుత్వం చాలా సపోర్ట్ చేస్తుంది. ప్రభుత్వమే కాదు, ప్రైవేట్ పీపుల్ కూడా చాలా అండగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఎన్నో సంఘాలు, సమాజ సేవ సంఘాలు ముందుకు వచ్చినాయి. లాస్ట్ ఇయర్ మనం వరద బాధితులకు కూడా చాలా హెల్ప్ చేసాం. చాలామంది దాతలు కూడా ముందుకొచ్చి ఎంతో సపోర్ట్ చేశారు. సో, దానివల్ల మనం కరోనా టైంలో కూడా చాలా హెల్ప్ చేయగలిగాం. ఫుడ్ ప్రిపేర్ చేసి చాలామందికి డిస్ట్రిబ్యూషన్ చేశాము. ఇప్పుడు కూడా అదే తీరులో స్పందించి ముందుకు వస్తున్నాము. మీరెవరైనా దాతలు విజయవాడ పీపుల్కి హెల్ప్ చేయాలి అనుకుంటే ఫుడ్ ప్యాకెట్స్ కానీ ఏవైనా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. లేదా మీరు మనీ రూపంలో ఏమైనా హెల్ప్ చేయాలన్నా నా గూగుల్ పే నెంబర్ ఇస్తాను. సో, మీరు ఆ విధంగా కాంటాక్ట్ చేయొచ్చు. లాస్ట్లో కరోనా వీడియోలో మేము చేసిన హెల్ప్ వీడియోస్ కూడా కింద లింక్లో ఇస్తాను. వన్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.